హాయ్ ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో భగవంతుడు శివుడి యొక్క అద్భుతమైన కథ గురించి తెలుపబోతున్నాం. ఒకసారి భగవంతుడు పరమశివుడు పృథ్వీలోకంపై భ్రమణం చేస్తూ ఉండగా ఒక యువకుణ్ణి చూశాడు. ఆ యువకుడు దేవుణ్ణి నిందిస్తూ ఉన్నాడు. అతను తన జీవితం పట్ల చాలా నిరాశ నిస్పృహతో ఉన్నాడు. తీవ్రంగా దుఃఖిస్తూ ఉన్నాడు. అది చూసిన పరమశివుడు బౌద్ధ భిక్షువుగా మారి ఆ యువకుడికి అసలు దుఃఖానికి కారణం ఏంటో తెలిపి అతనికి జ్ఞానోదయం కలిగిస్తాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అసలు దుఃఖానికి గల కారణం ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ కథను చూస్తున్నట్లయితే పూర్తిగా చివరి వరకు మొత్తం చూడండి. ఈ కథను సగంలో వదిలేసి వెళ్లటం లాంటి పనులు అస్సలు చేయకండి. ఎందుకంటే ఈ కథను పూర్తిగా విన్నవారికి వారు కోరుకున్న కోరిక చాలా శీఘ్రంగా నెరవేరుతుంది. కాబట్టి ఈ కథను పూర్తిగా వినండి. అలాగే ఆ పరమశివుడి కోసం వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని ఒకసారి కామెంట్ చేయండి. దీనివల్ల ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో నిలిచిపోయిన మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి. అంతేకాదు, ఒకవేళ మీరు నిజమైన శివభక్తులు అయితే కనుక ఆ పరమశివుణ్ణి విస్మరించకండి. ఫ్రెండ్స్, ఇకపోతే సుఖ దుఃఖాలు అనేవి నాణానికి ఇరువైపులా ఉంటాయి. అంతేకాదు, ఈ మాట మీరు కూడా వినే ఉంటారు. అదేంటంటే, సుఖ దుఃఖాలు అనేవి మన జీవితంలో ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇక మనకి ఏమనిపిస్తుందంటే, మన జీవితంలో మాత్రమే ఎన్నో దుఃఖాలు ఉన్నాయని, వేల సమస్యలు ఉన్నాయని అనిపిస్తుంది. కాని మీరు వాస్తవంగా చూస్తే, లేదా మీరు ఈ మాటను బాగా అర్థం చేసుకుంటే మీకు అర్థమయ్యేది ఏమిటంటే, మన జీవితంలో కేవలం ఒక్క దుఃఖం మాత్రమే ఉంటుంది. మరియు నిజమైన దుఃఖం అంటే ఏమిటో మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అలాగే ఈ దుఃఖానికి నివారణ ఏంటి, ఈ దుఃఖానికి సమాధానం ఏంటి అనేది కూడా ఈ కథలో తెలుసుకుందాం. కాబట్టి వీడియో చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఫ్రెండ్స్, పూర్వం ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు సంజయ్. అతను చాలా బద్ధకంగా ఉండేవాడు. మరియు అతని జీవితం పట్ల అతను చాలా నిరాశగా ఉండేవాడు. అయితే దీనికి కారణం ఏమిటంటే, చిన్నప్పటినుంచి ఇప్పటివరకు అతను తన జీవితంలో ఏదీ సాధించలేదు. అతని వయస్సు పెరుగుతున్నా కూడా తాను ఏ పని కూడా చేసేవాడు కాదు. అతని ఈ ప్రవర్తన వల్ల అతని కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతూ ఉండేవారు. వాళ్ల కుటుంబ సభ్యుల కోరిక ఏంటంటే, ఇతను బయటకు ఎక్కడికైనా వెళ్లి ఏదైనా మంచి పని చెయ్యాలని, మంచి ఉద్యోగం చెయ్యాలని వారు కోరుకునేవారు. కాని అతను వాళ్ల మాట పెడచెవిన పెట్టేవాడు. అతని కుటుంబ సభ్యులు మాత్రం అతడికి ఇతర వ్యక్తులను ఉదాహరణగా చూపెడుతూ, నీ వయసువారంతా ఏదో ఒక పని చేసుకుంటూ చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. కాని నువ్వు మాత్రం పనీ పాటా లేకుండా ఊరికే తిరుగుతూ ఉన్నావు అని అతణ్ణి తిడుతూ ఉండేవారు. అతణ్ణి రకరకాల మాటలు అంటూ ఉండేవారు. కాని అతను మాత్రం అవేవీ పట్టించుకునేవాడు కాదు. ఇక మరోవైపేమో అతని స్నేహితులు అందరూ కూడా జీవితంలో బాగా స్థిరపడ్డారు. అతని స్నేహితులలో కొందరు మంచి వ్యాపారవేత్తలయ్యారు. కొందరు మంచి ఉద్యోగాలు చేస్తూ ఉండేవారు. అయితే ఈ కారణం వల్ల వాళ్లు ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు వాళ్లు ఒకరినొకరు బాగా ప్రశంసించుకునేవారు, గొప్పలు చెప్పుకునేవారు. కాని సంజయ్ మాత్రం ఏమీ చేసేవాడు కాదు. ఇందువల్ల ఎవరైనా అతణ్ణి నువ్వేం చేస్తున్నావు అని అడిగితే అతడు ఏమీ చెప్పలేకపోయేవాడు. అతడికి ఇలా చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉండేది. అది ఏంటంటే, తాను ఏ పని చెయ్యటం లేదని చెప్పటానికి సిగ్గుపడుతూ ఉండేవాడు. అతను ఎప్పుడూ కూడా ఎవరు ఏమడిగినా సరే, నేను ఉద్యోగం చేయటానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పేవాడు. కాని అతని ప్రయత్నాలు అన్నీ కూడా వృధా అయ్యేవి. ఇలా చూస్తూ ఉండగానే కొన్నేళ్లు గడిచిపోయాయి. దీంతో సంజయ్ ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడుతూ ఉండేవాడు. ఎందుకంటే అతన్ని చూసి ఎవరైనా నువ్వేం పని చేస్తున్నావు అని అడిగితే చెప్పటానికి అతని వద్ద సమాధానం లేదు. ఇందువల్లనే అతను ఎవరి ముందుకు వచ్చేవాడు కాదు. మెల్లిమెల్లిగా అతని మనస్సు మొత్తం దుఃఖంతో నిండిపోయింది. అతను చాలా నిరాశ నిస్పృహతో ఉండేవాడు. అతడికి ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే, అతను ఈ భూమికే భారం అని, తాను ఈ భూమిపై ఉండటం వల్ల ఏం ప్రయోజనం లేదని అనుకునేవాడు. ఈ కారణం వల్ల అతను బాగా ఒంటరిగా ఫీలయ్యేవాడు. తీవ్ర మనస్తాపం చెందేవాడు. ఒక్కోసారి అతని మనస్సులో ఇలాంటి ఆలోచనలు కూడా వచ్చేవి. నా చేతిలో ఏముందని నేను చెయ్యటానికి,
నేనేం చెయ్యగలను అని ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండేవాడు. మరియు భగవంతుణ్ణి నిందిస్తూ ఉండేవాడు. ఇలా తాను ఎవరికంటా పడకుండా దాక్కొని చివరికి ఒకరోజు ఎటైనా వెళ్ళిపోదామని నిర్ణయించుకుని దారి వెంట నడుస్తూ వెళ్తూ ఉంటాడు. కొంత దూరం నడిచాక అతడు గమనించింది ఏంటంటే, ఒక పెద్ద చెట్టు కింద ఒక బౌద్ధ భిక్షువు అందరికీ ప్రవచనాలు చెప్పటం గమనించాడు. మరియు బౌద్ధ భిక్షువు ప్రవచనాల్లో దుఃఖానికి సంబంధించిన మాటలు కూడా చెబుతున్నాడు. ఇది చూసిన సంజయ్ తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి తన ముఖానికి ఒక వస్త్రం చుట్టుకుని కాసేపు అక్కడే కూర్చుండిపోయాడు. ఇలా నిశ్శబ్దంగా కూర్చుని బౌద్ధ భిక్షువు చెప్పే మాటలు వింటున్నాడు. ఇక బౌద్ధ భిక్షువు మాట్లాడుతూ అందరితో ఇలా అంటున్నాడు, దుఃఖం అనేది మనకు అన్నింటికంటే పెద్ద స్నేహితుడు లాంటిది. దుఃఖం అనేది మనకు మన జీవితం గురించి తెలియజేస్తుంది. మరియు మనం ఏ విధంగా సరైన జీవితం గడపాలో నేర్పిస్తుంది. ఇది మనకు మన గురువులాంటిది. దీన్నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు కావాలనుకుంటే మీ జీవితంలో ఉన్న మీ దుఃఖాలను మీ గురువుగా స్వీకరించండి మరియు దాని నుండి జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే ఒక చోట కూర్చొని మీ కష్టాలను పదే పదే తలుచుకొని బోరున ఏడవచ్చు. కాని దీనివల్ల మీకు ఎలాంటి లాభం ఉండదు. పైగా మీరు రోజురోజుకూ ఇంకా నీరసించిపోతారు, బలహీనపడతారు, ఇంకా నిరాశలో కూరుకుపోతారు, మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు అని బౌద్ధ భిక్షువు చెబుతున్న ఈ మాటలను సంజయ్ నిశ్శబ్దంగా వింటున్నాడు. ఇక ఎప్పుడైతే ప్రవచనాలు చెప్పటం పూర్తయిపోయిందో వెంటనే సంజయ్ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్లి అతనికి శిరస్సు వంచి నమస్కరించి ఇలా అంటాడు, హే మహాత్మా, కాసేపటి క్రితం మీరు దుఃఖాలను గురువులాగా చూడాలని చెప్పారు మరియు దుఃఖం ద్వారా మనం జీవిత పాఠాలు నేర్చుకోవాలి అని చెప్పారు. ఇంతేకాదు దుఃఖాన్ని మనం గురువుగా స్వీకరించాలని కూడా చెప్పారు. కాని నాదొక చిన్న విన్నపం. అదేంటంటే, నేను నా జీవితంలో ఉన్న కష్టాలతో దుఃఖాలతో చాలా విసిగిపోయాను. నా జీవితం పట్ల ఆందోళన చెందుతున్నాను. అంతేకాదు నేను ఇప్పటివరకు ఎన్నో బాధలు అనుభవించాను. కాని నాకు ఎప్పుడూ కూడా ఇలా అనిపించలేదే. అది ఏంటంటే, నా బాధలు, నా కష్టాలు అన్నీ కలిసి నాకు ఏదో నేర్పించాలని చూస్తున్నాయని నాకు ఎప్పుడూ అనిపించలేదు. పైగా నాకు ఏమనిపించేదంటే, ఇవన్నీ కలిసి నాకు బాధను, కష్టాన్ని కలిగిస్తున్నాయి అని అనిపించేది. కాని దుఃఖంలో ఉన్నప్పుడు కలిగే బాధ చాలా భయంకరంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, నా జీవితం సమాప్తమైపోతుంది అన్నట్లుగా ఉంటుంది. దీని తర్వాత ఇక మనం ఏమీ చెయ్యలేము అనిపిస్తుంది. ఈ బాధ ముందు చావు కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అంతేకాకుండా మనం దుఃఖంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారే మనల్ని వెక్కిరేస్తూ ఉంటారు, దెప్పి పొడుస్తూ మాట్లాడుతూ ఉంటారు. నువ్వేం చేస్తున్నావు? నీతో ఏమీ అవ్వదు, నీకు ఏదీ చేతకాదు, నువ్వు ఎందుకు పనికిరావు అని ఎదుటివారు మాట్లాడినప్పుడు మనస్సుకు చాలా బాధగా అనిపిస్తుండేది. నేను వాళ్లను ఏమీ అనలేకపోయేవాణ్ణి అని సంజయ్ బౌద్ధ భిక్షువుకు చెబుతాడు. ఇక సంజయ్ చెప్పిన అన్ని మాటలు విన్న తర్వాత ఆ బౌద్ధ భిక్షువు సంజయ్తో ఇలా అంటాడు, నాయనా, నీకు అంతగా ఏం కష్టం వచ్చింది? మరియు కష్టాల గురించి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ఇక సంజయ్ మాట్లాడుతూ తన జీవితంలో తాను అనుభవించిన కష్టాలు, తాను పడ్డ మాటల గురించి అతనికి చెబుతూ ఇలా అంటాడు, హే మహాత్మా, మీ వద్ద నా దుఃఖానికి సంబంధించి ఏదైనా పరిష్కారం ఉందా అని అడుగుతాడు. ఇక సంజయ్ మాటలు విన్న ఆ బౌద్ధ భిక్షువు బిగ్గరగా నవ్వుతాడు. నవ్వి సంజయ్తో ఇలా అంటాడు, నాయనా, అసలు ఇది దుఃఖమే కాదు. నీ జీవితంలో ఎప్పుడైనా సరే నిజమైన దుఃఖం కలిగినప్పుడు నా వద్దకు రా. అప్పుడు నేను నీ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ఇస్తాను అంటాడు. ఇక బౌద్ధ భిక్షువు యొక్క ఈ మాటలు విన్న సంజయ్ కొంచెం కంగారు పడతాడు. అతను ఆలోచించటం మొదలు పెడతాడు. ఇప్పటివరకు తన జీవితంలో తాను పొందిన దుఃఖాలన్నీ అసలైన దుఃఖాలు కాదా? తాను ఇప్పటివరకు పడ్డ బాధలు, ఇతరులు తనను దెప్పిపొడుస్తూ మాట్లాడినా వారిని ఏమనకుండా ఉన్నవి, మరియు తాను పడిన కష్టాలు ఇవన్నీ అసలైన దుఃఖాలు కాదా అని ముందుకు నడుస్తూ తన మనస్సులో తనకు తాను ఇలా అనుకుంటాడు. అయినా నా పిచ్చి కాకపోతే నా సొంత మనుషులే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇక ఈ బౌద్ధ భిక్షువు ఏమర్థం చేసుకుంటాడులే అని ఆలోచించి అతను అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అయితే అందరూ కలిసి తనని దెప్పిపొడిచి అన్న మాటలు, తనని హేళన చేస్తూ మాట్లాడిన మాటలు విని సంజయ్ బాగా విసిగిపోయాడు.
నిరాశలో కూరుకుపోయాడు. ఇక ఏదైతే అదైందని సంజయ్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. తాను ఏదైనా సాధించి చూపెట్టాలి అని అనుకుంటాడు. ఏ పనైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా సరే చేసి చూస్తాను అని అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. వెళ్లి తన తండ్రిని అడిగి కొంత ధనం తీసుకుంటాడు. ఆ ధనంతో అతడు ఒక చిన్న వ్యాపారం మొదలు పెడతాడు. దీంతో సంజయ్ తండ్రి కూడా ఎంతో సంతోషిస్తాడు. పోనీలే, కనీసం నా కొడుకు ఏదైనా సాధించాలని ప్రయత్నమైనా చేస్తున్నాడు అని తండ్రి అనుకుంటాడు. కాని సంజయ్కి మాత్రం వ్యాపారంలో కూడా ఎలాంటి ఫలితాలు లభించటం లేదు. దీంతో అతడు ఇంకా తీవ్రమైన బాధను పొంది నిరాశలో కూరుకుపోతాడు. తనకు ఏమి చెయ్యాలో కూడా తోచటం లేదు. తన వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు. ఇక అప్పుడే మరోవైపు సంజయ్ తండ్రి మాత్రం సంజయ్కి ధైర్యం చెబుతున్నాడు. ఏం కాదులే బిడ్డా, నువ్వు ధైర్యం కోల్పోకుండా ఉండి ఇలాగే ప్రయత్నం చేస్తూ ఉండు. ఇవ్వాళ కాకపోతే రేపు ఏదో ఒకరోజు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ ని పొందుతావు, విజయాన్ని సాధిస్తావు అంటాడు. ఇక సంజయ్ కూడా తన తండ్రి చెప్పిన మాటలు విని తన వ్యాపారంలో ఇంకా కష్టపడి పనిచేయటం ప్రారంభిస్తాడు. మెల్లిమెల్లిగా అతడికి లాభాలు రావటం కూడా మొదలయ్యాయి. ఇలా అతడి వ్యాపారం బాగా పుంజుకొని అందరూ చూస్తూ ఉండగానే 2 సంవత్సరాల లోపల అతను ఆ నగరంలో ఒక పెద్ద వ్యాపారవేత్తగా మారిపోయాడు. ఇప్పుడు అతడి దగ్గర డబ్బు, సంపదకు ఎలాంటి కొదువలేదు. ఇక ఇప్పుడు అతన్ని ఇంతకుముందు ఎవరైతే ఇష్టపడేవారు కాదో వాళ్ళందరూ కూడా ఇష్టపడుతున్నారు. అతని గురించి చర్చించుకుంటున్నారు. అతని తల్లిదండ్రులు కూడా తమ కొడుకు వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. తమ కొడుకు ఉన్నతిని చూసి ఎంతో ప్రసన్నమయ్యారు. ఇలా మెల్లిమెల్లిగా సంజయ్ యొక్క స్నేహితుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది. ఇక కొంతమంది సంజయ్ స్నేహితులు అతడికి ఇలాంటి సలహాలు కూడా ఇస్తూ ఉండేవారు. అదేంటంటే అతను అతని వ్యాపారాన్ని ఇంకా బాగా పెంచాలని, దాన్ని ఇంకా విస్తరించాలని చెబుతూ ఉండేవారు. అంతేకాదు, నువ్వు కేవలం ఈ ఒక్క నగరంలో వ్యాపారం చేస్తూ నగరంలోనే పెద్ద వ్యాపారవేత్తగా మారి ఇంత సంతోషంగా ఉన్నావు. ఇంతమంది నీ వెంట ఉన్నారు. కాబట్టి నువ్వు ఒక్కసారి ఊహించుకో, ఒకవేళ నువ్వు ఈ రాజ్యానికే పెద్ద వ్యాపారవేత్తగా మారితే అప్పుడు నీ వ్యాపారం జరిగే ప్రదేశంలో ప్రజలు లైన్ కడతారు. అందరూ నిన్ను కలవటానికి టైం కేటాయిస్తారు. అంతేకాకుండా ఈ రాజ్యం యొక్క రాజు కూడా నిన్ను కలవాలి అనుకుంటాడు. అతను నిన్ను ఖచ్చితంగా ప్రశంసిస్తాడు. ఒకవేళ అతడికి ఎప్పుడైనా డబ్బు అవసరం వచ్చిందనుకో, అప్పుడు నిన్ను అప్పు అడగటం కోసం రాజే స్వయంగా నీ దగ్గరికి రావచ్చు కూడా. కాబట్టి బాగా ఆలోచించుకో, నీకు అంత శక్తి ఉంది అని చెప్పి వారు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఇక సంజయ్కి కూడా తన స్నేహితులు చెప్పిన ఈ మాటలు ఎంతో నచ్చాయి. సంజయ్ కూడా ఆలోచించటం మొదలుపెట్టాడు. నా స్నేహితులు నిజమే చెబుతున్నారు. నేను నా వ్యాపారాన్ని ఇంకా పెద్దగా చేయాలి, ఇంకా విస్తరించాలి. అప్పుడే కదా నా గురించి అందరికీ తెలుస్తుంది, నన్ను ప్రతి ఒక్కరూ గుర్తుపడతారు కూడా అని అనుకుని అతను ఏమాత్రం సమయం వృధా చేయకుండా తన వ్యాపారంలో ఇంకా కష్టపడి పనిచేయటం ప్రారంభించాడు. కాని ఈసారి అతని మనస్సులో ధైర్యం అనేది లేకుండా పోయింది. దీనివల్ల అతను కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. అది ఏంటంటే తన వ్యాపారం చాలా త్వరగా, వేగంగా ఇంకా పెద్దదవ్వాలి అని. తాను చాలా మంది దగ్గర అప్పులు చేశాడు. దీనివల్ల ఇప్పుడు అతనిపై తీవ్రమైన రుణభారం పడింది. ఇది ఇంతటితో ఆగిపోలేదు. అతను ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించాలని అత్యాశతో తాను అమ్మే సరుకులు కల్తీ చేసి అమ్మటం, నాణ్యతలేని వస్తువులను అమ్మటం మొదలుపెట్టాడు. ఇందువల్ల అతడు అమ్మే వస్తువుల్లో నాణ్యత అనేది లేకుండా పోయింది. ఏదైతే ఇంతకుముందు ఉండేదో అది లేకుండా పోయింది. కాని అతడు మాత్రం తన మిత్రుల మాటలు విన్నాడు. తన మిత్రులు ఎలా చెబితే అలా చేస్తూ వస్తున్నాడు. అంతేకాదు, అతడి వ్యాపారాన్ని ఇంకా పెద్దదిగా చేయటం కోసం, ఇంకా పెంచుకోవటం కోసం తనకన్నా చిన్న వ్యాపారుల మీద రకరకాల కుట్రలు పన్నేవాడు. దీనివల్ల అతడి మనసులో ముందులాగా సుఖం అనేది లేకుండా పోయింది. అతడికి రాత్రుళ్ళు నిద్ర కూడా పట్టేది కాదు. అతనికి ఎప్పుడూ ఒకటే ఆలోచన ఉండేది, ఏ విధంగా రాజ్యం మొత్తం తన వ్యాపారం విస్తరించాలి అని. రాజ్యంలో తానే అందరికంటే పెద్ద వ్యాపారవేత్త అవ్వాలని ఉండేది. ఇందువల్ల అతను రాత్రింబవళ్లు విపరీతంగా కష్టపడేవాడు, తన వ్యాపారం త్వరగా పెద్దగా అవ్వాలని. కాని అతని వద్ద అన్నీ ఉన్నాయి. డబ్బు, సంపద, పెద్ద పెద్ద వాహనాలు, మంచి ఇల్లు, మంచి పనివారు, అన్ని సుఖశాంతులు ఉన్నాయి. కాని అయినప్పటికీ కూడా అతను వాటిని అనుభవించలేకపోతున్నాడు.
తన వద్ద ఏమీ లేనప్పుడు కూడా అతనికి సుఖం లేదు. ఇప్పుడు అతని వద్ద అన్ని వస్తువులు, ధనం ఉన్నా ఇప్పుడు కూడా సుఖం లేదు. ఎందుకంటే అతడి దృష్టి మొత్తం ఇప్పుడు కేవలం తన వ్యాపారాన్ని ఇంకా పెద్దదిగా చేయటంలోనే ఉంది. ఇక ఇదిలా ఉండగా ఒకరోజు సంజయ్ తన రథంపై కూర్చొని పక్క ఊరికి వెళ్లటానికి ఒక మార్గం గుండా ప్రయాణిస్తున్నాడు. అయితే ఆ మార్గంలో గురువుగారి ఆశ్రమం కనబడింది. దీంతో సంజయ్ ఆశ్రమంలో ఉన్న బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్లాడు. వెళ్లి బౌద్ధ భిక్షువుతో ఇలా అన్నాడు, హే మహాత్మా, గతంలో మీరు నాతో ఇలా అన్నారు, నా జీవితంలో ఎప్పుడైతే అసలైన దుఃఖం వస్తుందో అప్పుడు మీ దగ్గరకు రావాలి అని చెప్పారు. ఈ కారణం వల్లనే నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. నేను ఇప్పుడు చాలా దుఃఖంలో ఉన్నాను. నేను రాత్రుళ్ళు నిద్ర కూడా పోవటం లేదు. నా దగ్గర అన్నీ ఉన్నాయి. డబ్బు, సంపద, ఐశ్వర్యం, మంచి పనివారు అన్నీ ఉన్నాయి. అనుభవించలేకపోతున్నాను అని అతడు తన మనస్సులో ఉన్న అన్ని మాటలు ఒక్కొక్కటిగా ఆ బౌద్ధ భిక్షువుకు చెప్పాడు. ఇక ఆ బౌద్ధ భిక్షువు మాట్లాడుతూ ఇలా అన్నాడు, నాయనా, నువ్వు ఇంతకుముందు నా వద్దకు వచ్చినప్పుడు అప్పుడు కూడా నువ్వు చాలా దుఃఖంలో ఉన్నావు. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పుడు కూడా దుఃఖంలోనే ఉన్నావు. కాని నీకు మొదటిసారి కలిగిన దుఃఖం వల్ల నువ్వు నేర్చుకున్న గుణపాఠం ఏంటి అని అడుగుతాడు. ఇక సంజయ్ దీనికి సమాధానంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు, హే మహాత్మా, నేను నా జీవితంలో ఏమీ చెయ్యలేనప్పుడు అప్పుడు నాకున్న కష్టాలు, దుఃఖాల నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే కేవలం ఆలోచించటం వల్ల మాత్రమే ఏమీ జరగదు అని. ఇందుకోసం ఏదైనా కర్మ చెయ్యాలి, అంటే పనిని చెయ్యాలి. ఆ పని కూడా ఏదో చేశామన్నట్లుగా కాకుండా మనం అనుకున్నది సాధించే వరకు కష్టపడాలని, అప్పుడే మనం అనుకున్న ఫలితాలు లభించి విజయం లభిస్తుందని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటామని, ఇందుకోసం మనం ఎంచుకున్న దారిలో ఎన్ని కష్టాలు ఎదురైనా, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, మనం ఎంచుకున్న దారిలో ఎన్ని బాధలు ఎదురైనా లేదా ఇలా అనిపించినా సరే ఇక మన జీవితంలో ఏమీ మిగల్లేదు, మనం ఏమీ చెయ్యలేము అనే పరిస్థితి వచ్చినా సరే అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. మనపై మనం పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంచి మన కార్యంపై, మనం చేసే పనిపైనే దృష్టి కేంద్రీకరించాలి. మరియు ఇలా ఆలోచించాలి, ఎప్పటివరకైతే నేను చేసే పనిలో సక్సెస్ని సాధించలేనో, ఎప్పటి వరకైతే నేను నా లక్ష్యాన్ని చేరలేనో అప్పటి వరకు నేను ఈ పనిని చేస్తూనే ఉంటాను. నేను నా పనిలో ఖచ్చితంగా విజయాన్ని పొందుతాను. ఇంతేకాదు, లోకంలోని ప్రజలంతా కూడా ధనం ఉన్నవారికి, జీవితంలో ఏదైనా సాధించిన వారికి మాత్రమే విలువ ఇస్తారు, కాని వారు చేసే పనికి కాదు అని చెబుతాడు. సంజయ్ చెప్పిన ఈ మాటలు అన్నీ విన్న తర్వాత బౌద్ధ భిక్షువు నవ్వుతూ ఇలా అంటాడు, నాయనా, ఇది కూడా నిజమైన దుఃఖం కాదు. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడైతే నిజమైన దుఃఖం అనేది వస్తుందో అప్పుడు నువ్వు నా దగ్గరికి రా, నేను ఖచ్చితంగా నీ ప్రశ్నకి సమాధానం ఇస్తాను అని బౌద్ధ భిక్షువు అక్కడ్నుంచి లేచి వెళ్లిపోయాడు. ఇక మరొకసారి బౌద్ధ భిక్షువు నోట ఇవే మాటలు విన్న సంజయ్కి మతిపోయినంత పనైంది. అంటే ఇప్పటివరకు నేను అనుభవించిన కష్టాలు, బాధలు అన్నీ కూడా నిజమైన దుఃఖాలు కావా అని అనుకుంటూ ఉండగా అతడి మనస్సులో ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఇంతకీ నిజమైన దుఃఖం అంటే ఏంటి? దానిని గుర్తించటం ఎలా? ఇది నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ప్రస్తుతమైతే నేను ఆ నిజమైన దుఃఖాన్నే అనుభవిస్తున్నాను, కాని ఆ సాధువు మాత్రం ఏమీ చెప్పటం లేదు అని ఆలోచిస్తూ అక్కడే నిల్చున్నాడు. ఇంతలో బౌద్ధ భిక్షువు ఒక పెద్ద బిందెను తీసుకుని సంజయ్ వద్దకు వస్తాడు. ఆ బిందె నిండా మొత్తం బంగారు నాణేలు ఉన్నాయి. ఆ బిందెను సంజయ్కి ఇస్తూ బౌద్ధ భిక్షువు ఇలా అంటాడు, నాయనా, ఈ బిందెను తీసుకుని అక్కడ కనిపిస్తున్న చెట్టు మొదట్లో ఒక గుంత తవ్వి అందులో ఈ బిందెను దాచిపెట్టు. ఎందుకంటే ఇది ఇప్పుడు నాకెందుకు పనికిరాదు. ఒకవేళ నాకు ఎప్పుడైనా దీని అవసరం పడితే అప్పుడు దీన్ని అక్కడ్నుంచి తవ్వి బయటకు తీస్తాను. కాని ఇప్పుడు మాత్రం దీనిని భూమి లోపల పాతిపెట్టు అంటాడు. ఇక సంజయ్ కూడా ఆ సాధువు చెప్పినట్లే ఆ బిందెను మట్టిలో పాతిపెట్టాడు. ఇక ఆ తర్వాత సంజయ్ ఆ బౌద్ధ భిక్షువుకు నమస్కారం చేసి తిరిగి తన ఇంటికి చేరుకుంటాడు. ఇలా మెల్లిమెల్లిగా కొన్ని రోజులు గడిచిపోయాయి. అలాగే రోజులతో పాటు సంజయ్ కూడా వ్యాపారంలో ఇంకా ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. కాని అతని సరుకులలో నాణ్యత లోపించటం వల్ల ఇప్పుడు అతడి వ్యాపారంలో నష్టాలు రావటం మొదలయ్యాయి. ఇలా మెల్లిమెల్లిగా ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే సంజయ్ వ్యాపారం మొత్తం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అతడి వ్యాపారం మొత్తం నష్టాల పాలైంది.
ఇప్పుడు అతడి దగ్గర పెద్దగా ఏమీ మిగల్లేదు. పైగా అతడు చేసిన అప్పులు తిరిగి చెల్లించాల్సి ఉంది. అయినా కూడా సంజయ్ ఇది ఆలోచించి నిశ్చింతగా ఉన్నాడు. అదేమిటంటే అతను ఏవైతే అప్పులు చేశాడో ఆ అప్పులు అన్నీ తన స్నేహితుల దగ్గర తీసుకున్న అప్పులే. కాబట్టి తాను ఆ అప్పులు తిరిగి చెల్లించటానికి కొంత సమయం తీసుకున్నా ఏం పర్వాలేదు అనుకుంటాడు. ఎందుకంటే అతను ఏమని ఆలోచిస్తాడంటే తన స్నేహితులందరూ తన కష్టకాలంలో ఖచ్చితంగా తనకు తోడుగా నిలుస్తారు అనుకుంటాడు. కాని అందరికంటే ముందుగా తన ప్రాణ స్నేహితులే అతన్ని అప్పు త్వరగా చెల్లించమని అడగటం మొదలుపెట్టారు. అప్పుడు కాని సంజయ్కి అసలు విషయం బోధపడలేదు. అది ఏంటంటే ఎవరూ కూడా మనవారు కాదు, అంతా వాళ్ల స్వార్థం కోసం మనల్ని వాడుకునేవారేనని అర్థమైంది. ఇక సంజయ్ తన మిత్రులను కొంత సమయం ఇవ్వమని అడిగాడు. కాని తన స్నేహితులు ఎవరూ కూడా అతని మాటలు వినలేదు. పైగా తీసుకున్న అప్పు త్వరగా చెల్లించకపోతే అతన్ని చంపటానికి కూడా వెనకాడబోమని తేల్చి చెప్పేశారు. ఇక తన స్నేహితుల నోట ఇలాంటి మాటలు విన్న సంజయ్ చాలా ఆశ్చర్యపోయాడు. తాను ఏదైతే ఆలోచించాడో అదంతా తనకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఏ వ్యాపారం వల్ల అతడికి ఇంతమంది స్నేహితులయ్యారో, ఇంతమంది శ్రేయోభిలాషులు ఉన్నారో వారందరూ అతడి నుంచి దూరంగా వెళ్లటం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా అతన్ని దూరంగా పెడుతున్నారు. ఎవరూ కూడా అతడికి సహాయం చెయ్యాలి అనుకునేవారు కాదు. మెల్లిమెల్లిగా అతడి ఆస్తి మొత్తం కరిగిపోయింది. అతని దగ్గర చిల్లి గవ్వ కూడా మిగల్లేదు. చివరికి అతడు రోడ్డున పడ్డాడు. ఇక అతను తన ఓటమిని అంగీకరించి తన తల్లిదండ్రులతో ఇలా అంటాడు, నాన్నగారు, దయచేసి మీరే నాకు సహాయం చేయండి. ఎందుకంటే నాపై అప్పుల భారం తీవ్రంగా ఉంది. నేను వాటిని తిరిగి చెల్లించాలి. కాబట్టి దయచేసి నాకు కొద్దిగా ధన సహాయం చెయ్యండి అని అడుగుతాడు. ఇక సంజయ్ మాటలు విన్న సంజయ్ తండ్రి మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు, నాయనా సంజయ్, నా దగ్గర ఇప్పుడు కేవలం ఈ ఇల్లు మాత్రమే మిగిలి ఉంది. ఒకవేళ నేను ఈ ఇంటిని నీకిచ్చినా కూడా, లేదా ఈ ఇంటిని అమ్మినా నేను మీ అమ్మ ఎక్కడ తలదాచుకోవాలి? మేము కూడా రోడ్డు మీద భిక్షం ఎత్తుకునే పరిస్థితి వస్తుంది. మేము నీకు అన్నీ ఇచ్చిన తర్వాత మాకు మిగిలిందిదొక్కటే. కాబట్టి నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను అని సంజయ్ తండ్రి అంటాడు. ఇక తన తల్లిదండ్రుల నుండి ఈ సమాధానం విని సంజయ్ తీవ్రమైన దుఃఖంతో అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఇక తనలోని తాను ఇలా అనుకుంటాడు, ఇప్పుడు నా దగ్గరైతే ఏమీ మిగల్లేదు. ఏదైతే ఉండెనో అది మొత్తం నష్టపోయాను, మొత్తం పోగొట్టుకున్నాను. నేను నమ్ముకున్నవారే నన్ను మోసం చేశారు. కాబట్టి ఇప్పుడు నేను జీవించి మాత్రం చేసేదేముంది? ఇప్పుడు నా దగ్గర ఒకటే దారి మిగిలి ఉంది. దీంతో నాకు అప్పుల బాధ కూడా ఉండదు అని ఆలోచిస్తూ అతడు చనిపోవటం కోసం ఒక పెద్ద కొండ వద్దకు చేరుకుంటాడు. చేరుకొని కొండపైకి నడుస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంతలోనే అతడికి ఆ బౌద్ధ భిక్షువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అదేంటంటే, నీకు ఎప్పుడైతే అసలైన దుఃఖం కలుగుతుందో అప్పుడు నా దగ్గరికి రా, నేను నీ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాను అని చెప్పిన మాటలు. ఇది గుర్తుకు వచ్చి సంజయ్ మనసులో ఏదో తెలియని ఆశ చిగురించింది. మళ్లీ అతడికి జీవితం పట్ల ఆసక్తి కలిగింది. దీంతో సంజయ్ పరిగెత్తుకుంటూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి చేరుకుంటాడు. అక్కడికి వచ్చి ఆ సాధువుకు నమస్కారం చేసి సంజయ్ తాను అనుభవించిన అన్ని బాధలను అతడికి చెబుతాడు. చెప్పి సంజయ్ ఈ విధంగా అంటాడు, హే మహాత్మా, మీరు నాతో గతంలో చెప్పారు, నాకు ఎప్పుడైతే నిజమైన దుఃఖం కలుగుతుందో అప్పుడు మీరు నాకు సమాధానం చెబుతాను అని అన్నారు అని రోదిస్తూ చెబుతాడు. ఇక సంజయ్ మాటలు విన్న బౌద్ధ భిక్షువు నవ్వుతూ మళ్లీ అదే మాట అన్నాడు, నాయనా, నీకు జీవితంలో ఎప్పుడైతే నిజమైన దుఃఖం కలుగుతుందో అప్పుడే నా దగ్గరికి రా అని అన్నాడు. ఇది విన్న సంజయ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు, హే మహాత్మా, అంటే నాది నిజమైన దుఃఖం కాదా? మరి నిజమైన దుఃఖం ఎలా ఉంటుంది? అది ఎప్పుడు కలుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ బౌద్ధ భిక్షువు మాట్లాడుతూ, నాయనా, నీకు కలిగిన దుఃఖంతో ఇంతకీ నువ్వు ఏం నేర్చుకున్నావో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ, హే మహాత్మా, ఎవరైతే మన వద్ద ధనం ఉన్నప్పుడు మనకు అండగా, మనకు ధైర్యంగా నిలబడతారో వారు ఖచ్చితంగా మనల్ని మోసం చేస్తారు. ఎందుకంటే ఇలాంటివారు కష్టకాలంలో మన వెంట నిలబడరు. పైగా మన ద్వారా ఎలా ప్రయోజనం పొందాలి అని చూస్తారు. అంతేకాదు, ఇన్ని రోజులు నిన్ను పొగిడిన వారే నీ గురించి తప్పుగా ప్రచారం చేస్తారు. కాబట్టి ఇలాంటి వారిపై నమ్మకం ఉంచకూడదు. అలాగే జీవితంలో మనకు కష్టం వచ్చినప్పుడు మనకు ఎవరైతే తోడుగా ఉండి ధైర్యం చెబుతారో వారే నిజమైన స్నేహితులు.
వారు మాత్రమే ఎల్లప్పుడూ మన వెంట ఉంటారు. అలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. మరియు ఎవరికైతే ఇలాంటి మిత్రులు లభిస్తారో వారిని మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఇంకా సంభాషణను ముందుకు తీసుకుని వెళ్తూ సంజయ్ ఇలా అంటాడు, నువ్వు ఏ పని చేసినా సరే దాన్ని పూర్తి నిజాయితీగా, ధర్మంగా వ్యాపారం చెయ్యాలి. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి. అధర్మంగా, అక్రమంగా ధనం సంపాదించకూడదు. నీ లక్ష్యాన్ని చేరటం కోసం నీకన్నా చిన్న వ్యాపారులపై ఎలాంటి కుట్రలు చెయ్యకూడదు. ఎందుకంటే ఇలా చేయటం వల్ల మనకే కీడు జరుగుతుంది. మనం ఎప్పుడు కూడా నష్టాల పాలవుతాం. ఇవన్నీ కూడా నేను స్వయంగా తెలుసుకున్నాను అని సంజయ్ చెబుతాడు. ఇక సంజయ్ చెప్పిన ఈ మాటలు అన్నీ విన్న తర్వాత ఆ బౌద్ధ భిక్షువు ఇంతకుముందు చెట్టు కింద పాతిపెట్టిన బిందెను తవ్వి బయటకు తీస్తాడు. దాని నిండా బంగారు నాణేలు ఉన్నాయి. ఆ బంగారం ఉన్న కుండను సంజయ్కి ఇచ్చి, నీకు నిజమైన దుఃఖం కలిగినప్పుడు నా వద్దకురా అని చెబుతాడు. దీంతో సంజయ్ మళ్లీ ఆలోచనలో పడిపోతాడు. ఈ నిజమైన దుఃఖం అంటే ఏమిటి అని. కాని అంతలోనే తన చేతిలోకి వచ్చిన ఆ బిందెను చూసి సంతోషిస్తాడు. సరేలే, కనీసం ఈ కొద్దిపాటి ధనంతో కొంత ఊరట లభిస్తుంది. మరియు నేను నా మిత్రుల అప్పు కూడా చెల్లించవచ్చు. అలాగే మళ్లీ వ్యాపారం కూడా ప్రారంభించవచ్చు అని మనసులో అనుకొని ఆ వ్యక్తి గురువుగారికి ధన్యవాదాలు చెప్పి ఆ కొంత ధనంతో అక్కడ్నుంచి బయల్దేరి తన అప్పులన్నీ తీర్చేశాడు. అలాగే వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడు. అతడి వ్యాపారం చాలా చిన్నది. అయినా సరే సంజయ్ చాలా సంతోషంగా ఉన్నాడు. అతడు ఇంతకు ముందులా కాకుండా పూర్తి నిజాయితీగా, న్యాయంగా, ఏకాగ్రతతో వ్యాపారం చేస్తున్నాడు. ఇలా చూస్తూ ఉండగానే కొన్ని రోజుల తర్వాత సంజయ్ వ్యాపారం మళ్లీ పుంజుకొని చాలా పెద్ద వ్యాపారవేత్తగా మారిపోయాడు. దీంతో సంజయ్ ఇప్పుడు చాలా సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అతను ఎలాంటి కల్తీ చేయటం లేదు, ఎలాంటి కుట్రలు కూడా చేయటం లేదు. నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాడు. కాని మనం ఎలా ధనవంతులం అవుతూ ఉంటామో, కోటీశ్వరులం అవుతూ ఉంటామో అప్పుడు మన మనస్సులో ఒక భయం అనేది ఉత్పన్నమవుతుంది. ఆ భయం ఏంటంటే ఎక్కడ మనం మళ్లీ ఆస్తి కోల్పోతామో అనే భయం. ఈ భయం వల్లనే చాలామంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు, ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. దీనివల్ల మీ జీవితంలో మళ్లీ ఎప్పుడూ ఎలాంటి దుఃఖం రాకూడదని ఇలా చేస్తూ ఉంటారు. కాని ఈ మానవ జన్మ అనేది సుఖ దుఃఖాల సమ్మేళనం. ఇందువల్లనే ప్రతి ఒక్కరూ కూడా కొన్నిసార్లు సుఖాలను, కొన్నిసార్లు దుఃఖాలను అనుభవించాల్సి ఉంటుంది. ఈ కారణంగానే సంజయ్కి మళ్లీ ఒకరోజు భరించలేని దుఃఖం కలిగింది. ఈసారి తన తల్లిదండ్రులు ఇద్దరూ ఒకే రోజున మరణించారు. అది చూసిన అతడు తట్టుకోలేకపోయాడు. సంజయ్ తన తల్లిదండ్రులను చాలా ప్రేమించేవాడు. అతడికి ఉన్న ఏకైక బంధం వారు మాత్రమే. ఈ కారణం వల్ల తన జీవితం శూన్యంలా అనిపించింది. వారిని శ్మశానానికి తీసుకెళ్లి వారికి అంతిమ సంస్కారాలు చేశాడు. వారిద్దరూ చితిలో కాలుతుంటే అది చూసి అతడికి గుండె పగిలినంత బాధ కలిగింది. తన మనసులో వేల ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇక ఆ తర్వాత తను తన తల్లిదండ్రులు ఉండే ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లో కొద్ది ధనాన్ని చూశాడు. అది వారు దాచుకున్న సంపద. ఏ సంపద కోసమైతే వారు ఇన్ని రోజులు ఆరాటపడ్డారో, గొడవలు పడ్డారో, చివరికి దాన్ని చూసేవారు కూడా ఎవరూ లేరు. నా తల్లిదండ్రులు పోగు చేసిన ధనం ఈరోజు ఒక మూలన పడి ఉంది. కాని ఇప్పుడు అంతా ముగిసిపోయింది. అన్నింటినీ ఇక్కడే వదిలి ఒంటరిగా లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ వ్యక్తి వారి గురించి ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి నిద్ర కూడా పోలేదు. జీవితంలో మళ్లీ ఒంటరివాడిగా మిగిలిపోయాను అంటూ బాధపడుతున్నాడు. అటూ ఇటూ పిచ్చివాడిలా చూస్తున్నాడు. ఇక అప్పుడే అతడికి మళ్లీ ఆ బౌద్ధ భిక్షువు గుర్తుకు వచ్చాడు. గురువుగారి దగ్గరికి వెళ్తే ఏదైనా పరిష్కారం చెబుతాడని సంజయ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడు గురువుగారు సంజయ్ని చూసి, నాయనా, మళ్లీ ఇప్పుడు కూడా ఏదైనా దుఃఖం వచ్చిందా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురువుగారు, నా జీవితంలో ఎలాంటి దుఃఖం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. సుఖం, ధనం, పరపతి అన్నీ ఉన్నాయి. కాని నిన్న మా తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి మరణించారు. అప్పట్నుంచి నాకు చాలా దుఃఖం కలుగుతుంది. నేను ఒంటరివాడిని అనే భావన కలుగుతుంది అని అంటాడు. అప్పుడు ఆ గురువు మాట్లాడుతూ, నాయనా, ఇందులో దుఃఖపడటానికి ఏముంది? జీవితమంటే ఇదే కదా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజున మరణం అనేది సంభవిస్తుంది. ఇక్కడ ఎవరూ కూడా ఎల్లకాలం జీవించి ఉండరు. అందరూ మృత్యువు బారిన పడాల్సిందే. అంతేకాదు, మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు కూడా. అంతెందుకు, నువ్వు కూడా
ఏదో ఒక రోజు మరణిస్తావు. చెప్పలేం, నువ్వు రేపే మరణించవచ్చు కూడా, లేదా ఈరోజే, ఇప్పుడే మరణించవచ్చు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోతూ, గురుదేవా, మీరు ఏమంటున్నారు? నేను చనిపోతానా? నేనైతే ఇంకా యువకుణ్ణి. నాది చాలా చిన్న వయస్సు. నేను జీవితంలో చేయాల్సింది ఇంకా చాలా ఉంది అని అంటాడు. అప్పుడు ఆ గురువు మాట్లాడుతూ, నాయనా, నువ్వు ముందు ఆ భ్రమలోంచి బయటకురా. మృత్యువు వృద్ధులకు మాత్రమే కాదు, యువకులకు, చిన్న పిల్లలకు కూడా వస్తుంది. మృత్యువుకు వయస్సుతో ఏమాత్రం సంబంధం లేదు. దానికి పేద, ధనిక అనే తేడా లేదు. ఆడ, మగ అనే వ్యత్యాసం లేదు. మృత్యువు ఎవరినీ కూడా కనికరించదు అని అంటాడు. గురువుగారు చెప్పినటువంటి ఈ మాటలు వినగానే సంజయ్ ఇంకా గాబరా పడిపోయాడు. అక్కడ్నుంచి నిశ్శబ్దంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అతడి మనస్సులో ఇంకా ఒంటరివాడిని అనే భావన అలాగే ఉంది. తన వ్యాపారంపై మనస్సు లగ్నం చేయలేకపోతున్నాడు. అతడు ఒక గదిలో ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచిస్తున్నాడు. అసలు నేనెవరు? ఏం చేస్తున్నాను? నేను ఏం సాధించటానికి ఈ భూమ్మీదకు వచ్చాను? ఒక మానవుడు ఏం చేయాలి? ఎందులో సుఖం అనేది లభిస్తుంది? వస్తువులను, సుఖాలను అనుభవించి మరణించటమే జీవితమా? ధనాన్ని సంపాదించటమే జీవితమా? నేను జీవితంలో అన్ని స్థాయిలను చూసినవాణ్ణి, కాని నాకు ఎక్కడా కూడా నిజమైన సుఖమే కలగలేదు. ఏదో ఒక రూపంలో దుఃఖమే నన్ను వెంటాడింది. అతడి అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియటం లేదు. తాను ఇది అర్థం చేసుకోలేకపోతున్నాడు. అసలు జీవితం యొక్క పరమార్థం ఏమిటి అనేది. అతను ఎంతో మంది విద్వాంసులను కలిశాడు, ఎన్నో పరిశోధనలు చేశాడు, కాని ఎలాంటి సమాధానం లభించలేదు. దీంతో అతడి దుఃఖం ఇంకా పెరిగిపోయింది. మనసులో శాంతి లేదు. దీంతో ఏం చెయ్యాలో అతడికి అర్థమవ్వటం లేదు. ఇక ఇలా అయితే లాభం లేదని, గురువు వద్ద మాత్రమే వీటికి సమాధానం దొరుకుతుందని భావించి వెంటనే గురువు వద్దకు చేరుకున్నాడు. గురువుగారికి తన మనస్సులో ఉన్న అన్ని ప్రశ్నలు వినిపించాడు. అప్పుడు గురువుగారు ఒక చిరునవ్వు నవ్వి, నాయనా, నీ జీవితంలో మొట్టమొదటిసారి నీకు నిజమైన దుఃఖం కలిగింది. వాస్తవానికి దుఃఖం అంటే ఇది. దుఃఖం అనే పదానికి అసలైన నిర్వచనం ఇదే. మనం ఎవరం? ఏం చేస్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకు వెళ్తున్నాం? మనం ఏం చెయ్యాలి? దేనికోసం ఈ భూమ్మీదికి వచ్చాం? ఇవన్నీ తెలుసుకోవటమే నిజమైన దుఃఖం అంటాడు. అప్పుడు సంజయ్ మాట్లాడుతూ, హే మహాత్మా, దయచేసి నా దుఃఖానికి సమాధానమివ్వండి, నా దుఃఖాన్ని నివారించండి అంటాడు. ఆ తర్వాత గురువుగారు సంజయ్కి సమాధానం ఇస్తూ ఇలా అడుగుతాడు, నాయనా, మనం జీవితంలో దేన్ని సంపాదించాలని కోరుకుంటాం అంటాడు. అప్పుడు అతడు మాట్లాడుతూ, గురువుగారు, అందరూ ధనం మరియు బంధువులు, స్నేహితులు, పరువు ప్రతిష్టలు సంపాదించాలని కోరుకుంటాము అని చెబుతాడు. అప్పుడు ఆ గురువు మాట్లాడుతూ, నాయనా, ఇవన్నీ సంపాదించి మరణించే సమయంలో వీటిని మన వెంట తీసుకుని వెళ్లగలమా అని అడుగుతాడు. అప్పుడు సంజయ్ మాట్లాడుతూ, లేదు గురువుగారు, దేన్నీ వెంట తీసుకుని వెళ్లలేము. నా తల్లిదండ్రులు కూడా మరణించారు. వాళ్ళు దేన్నీ కూడా వాళ్ల వెంట తీసుకుని వెళ్లలేదు. అంతా ఇక్కడే వదిలి వెళ్లిపోయారు అంటాడు. అప్పుడు గురువు మాట్లాడుతూ, నాయనా, బాగా ఆలోచించుకో. ప్రతి మానవుడు తనను తాను తెలుసుకోవాలి. మనమందరం కూడా ప్రేమలో, వ్యామోహంలో, క్రోధంలో, క్రూరత్వంలో, ధనంలో, సంపదలో, పరువు ప్రతిష్టలో, గుర్తింపులో, ధర్మంలో, జాతిలో, వేరే వారిని మోసం చేయటంలో, ఇలాంటి వాటిలో చిక్కుకొని అక్కడే తిరుగుతూ ఉంటాం. అక్కరలేని వ్యామోహంలో పడి శక్తివంతమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. మరియు మనలో ఉన్న అనంతమైన శక్తి ఎప్పుడూ కూడా సంఘటితం అవ్వటం లేదు. మనం ఎప్పుడూ కూడా దృష్టి ఒకే చోట నిలపలేకపోతున్నాం. దీనివల్ల మనలో ఉన్న అనంతమైన శక్తి విచ్ఛిన్నమవుతుంది. ఇక నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మన దగ్గర ఏమాత్రం సమయం కూడా ఉండటం లేదు. ఒక్క క్షణం మన కోసం కేటాయించి మనల్ని మనం చూసుకోలేకపోతున్నాం. మనల్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. వాస్తవంగా ప్రతి మానవుడు జీవితంలో ప్రతిదాన్ని దుఃఖం దుఃఖం అంటూ బాధపడుతూ దాని పరిష్కారాల కోసం వెతుకుతూ ఉంటాడు. కాని వాటికి ఎప్పుడూ సమాధానమే దొరకదు. ఎందుకంటే అవి అసలైన నిజమైన దుఃఖాలు కానే కావు. అలాంటప్పుడు వాటికి సమాధానం అనేది ఎక్కడ లభిస్తుంది? ఇవన్నీ పరిస్థితులు మాత్రమే. వీటి కారణంగానే మనల్ని మనం దుఃఖంలో ఉన్నట్లు భావిస్తాం. మనల్ని మనం కష్టాల్లో ఉన్నట్లు భావిస్తాం. ఎలాగంటే ఒక వ్యక్తి ఒక పరిస్థితి వల్ల దుఃఖాన్ని పొందుతాడు.
కొద్ది సమయం తర్వాత ఆ సమస్య పరిష్కారం అవ్వగానే మళ్లీ ఒక కొత్త పరిస్థితి ఎదురవుతుంది. మరొక దానికోసం దుఃఖం మొదలవుతుంది. ఇక ఎప్పుడైతే మనం మన పరిస్థితుల వల్ల ఓటమిని అంగీకరిస్తామో అప్పుడు మనకి చివరికి ఒకే ఒక్క దారి కనిపిస్తుంది. అదే మృత్యువు. ఇక అంతా అయిపోయింది, మరణిద్దాం అని అనుకుంటారు. కాని అది కూడా పరిష్కారం ఎప్పటికీ కాదు. ఇందువల్ల మీకు ఎప్పుడైనా సమస్యలు చుట్టుముట్టినప్పుడు దీనికి పరిష్కారం ఒక్కటే. మానవుడు ముందుగా తనని తాను తెలుసుకోవాలి. సంసార వ్యామోహంలో, బంధాలలో, కోరికలో చిక్కుకున్న తన అనంతమైన శక్తిని వాటిలోంచి తిరిగి తీసుకోవాలి. వాటి నుండి విముక్తి పొందాలి. ఆ శక్తిని తిరిగి తీసుకుని వచ్చి తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మరణించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఏ విషయం కోసం జీవితాన్ని ముగిస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆ సమస్య మృత్యువు కన్నా గొప్పదేమీ కాదు. ప్రతి మానవుడిలో కూడా అనంతమైన శక్తి ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవటమే జీవితం. అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ ఇలా అంటాడు, అంటే గురువుగారు, మరి అందరూ సంసార బంధాలను వదిలేయాలా? తమ కోరికలను చంపుకోవాలా? ధన సంపదలు కూడబెట్టుకోకూడదా? ఎవరినీ ప్రేమించకూడదా అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు మాట్లాడుతూ ఇలా సమాధానమిస్తాడు, నాయనా, మనం ఎవరితో కూడా ఎక్కువ అంటి పెట్టుకొని ఉండకూడదు. మనం మన కోరికలపై నియంత్రణ ఉంచుకోవాలి. మనం విపరీతమైన ధనాన్ని కూడబెట్టకూడదు. ఎందుకంటే మన మనుషుల యొక్క కామము, క్రోధము, కోరికలు, వాసనలు, లోభము ఇవన్నీ కూడా ఒక కొండ మీద నుండి కిందకి వేగంగా దొర్లుకుంటూ వచ్చే ఒక బండరాయి లాంటివి. ఆ బండరాయిపై ఆ కొండ యొక్క నియంత్రణ ఉండదు. అలా జారిపడుతూ ఉంటే చూస్తూ ఉండటమే తప్ప ఆ కొండ ఏమీ చేయలేదు. కాని మానవుడు అలా కాదు. తన మనస్సును అదుపులో ఉంచుకుంటే, నిన్ను నువ్వు తెలుసుకుంటే, నీపై నువ్వు ధ్యానాన్ని కేంద్రీకరిస్తే ఆ సమయంలో నువ్వు చేసే ప్రతి కర్మ నీ ఆధీనంలో ఉంటుంది. కోరికలు కూడా అన్నీ అదుపులో ఉంటాయి. మానవుడి శరీరంలో చాలా అద్భుతమైన, అనంతమైన శక్తి ఉంటుంది. కాని అది వ్యర్థమైన కోరికలు, వస్తువుల్లో చిక్కుకొని దేనికి పనికి రాకుండా మానవుణ్ణి విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. మానవుడు తనను తాను నియంత్రించుకోవాలి. ఇందుకోసం ధ్యానం చెయ్యాలి. తనలో ఉన్న అనంతమైన శక్తిని మేల్కొలిపి జీవిత పరమార్థం తెలుసుకోవాలి అని అంటాడు. గురువుగారు చెప్పిన ఈ అద్భుతమైన మాటలు ఆ వ్యక్తిని తనను తాను తెలుసుకునేలా చేశాయి. తనలో ఉన్న అనంతమైన శక్తిని గుర్తించేలా చేశాయి. ఆ తర్వాత అతడు గురువుగారికి నమస్కరించి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి మన అద్భుతమైన కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి.